కాషాయ పార్టీ గల్లీ ఎన్నికల ప్రిపరేషన్ మొదలుపెట్టింది. క్యాడర్లో జోష్ నింపేందుకు స్కెచ్లు గీస్తోంది. క్యాడర్ను లీడర్లుగా మార్చేందుకు ఈ ఎన్నికలను వాడుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంటే నేతలు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు. తెలంగాణ కమల దళపతి ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశానికి కీలక నేతలు డుమ్మా కొట్టడమే దీనికి నిదర్శనం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత చతికిలపడ్డ కాషాయ దళంలో జోష్ నింపేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు వివిధ కార్యక్రమాలను రూపకల్పన చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజావంచన పాలన పేరిట ఆందోళనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. డిసెంబర్ 3వ వారంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజావంచన పాలన ఆందోళన కార్యక్రమాలను రూపొందించారని సమాచారం. ఆ మేరకు వాటిని బాగా ఉపయోగించుకోవాలని కమలనాథులు యోచిస్తున్నారు. బీజేపీలో కింది స్థాయి నేతలకు స్వేచ్ఛ లేదనే విమర్శలకు చెక్ పెడుతూ కొత్త ఫార్ములాతో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సారథి రామచంద్రరావు నేతృత్వంలో ముఖ్య నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాదు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరికి పార్టీ మద్దతు ఇవ్వాలనే దానిపై, ఎవరు నిర్ణయం తీసుకోవాలనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారికే ఈ కీలక బాధ్యతను అప్పగించాలని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని బలోపేతం చేయడానికి గాను వచ్చే ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేసుకునే పనిని పూర్తిగా వారికే అప్పగించాలని బీజేపీ రాష్ట్ర పెద్దలు యోచిస్తున్నారు. ఇందుకోసం పంచాయతీ ఎన్నికలను ఉపయోగించుకోవాలనేది బీజేపీ పెద్దల ఆలోచన. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు ఈ సమావేశానికి హాజరు కాలేదు. 140 మందిని సమావేశానికి ఆహ్వానిస్తే 20 మంది కూడా రాకపోవటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును వివిధ స్థాయిల్లోని పలువురు నేతలు లైట్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రిపరేషన్ కోసం ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా కొట్టడంతో పార్టీ కీలక నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్నెస్ లేదనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.